రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా అలా యూట్యూబ్లో స్క్రోల్ చేస్తూ వీడియోలు చూస్తూ ఉంటే ఒక టీజర్ కనిపించింది నాకు, భరతనాట్యం అనే టైటిల్తో. సో అలా చూసేసరికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, కామెడీగా ఉంది. అరే ఏంటి సినిమా, ఎవరు కొత్తగా రాబోతుంది అనిపించింది. సో అందుకే ఆ మూవీ టీమ్ని, హీరో హీరోయిన్స్ ఇద్దరిని కూడా పిలిపించేసి స్టూడియోకి, అంటే సినిమా ఎలా ఉండబోతుంది, ట్రైలర్ ఎప్పుడు రాబోతుంది, సినిమా ఎప్పుడు రిలీజ్ అవబోతుంది, సో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఆ మూవీ టీం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో హీరో గారు సూర్యతేజ అండ్ హీరోయిన్ మీనాక్షి గోస్వామి ఇద్దరు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం వాళ్ళతో. సో హాయ్ ఇద్దరికి కూడా. సో టీజర్ చూసా, చాలా ఇంట్రెస్టింగ్ అండ్ కామెడీగా చాలా బాగుంది కూడా. సో ఆల్ ద బెస్ట్ ఇద్దరికి కూడా, సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాం. అయితే భరతనాట్యం అనే టైటిల్ పెట్టారు. టీజర్ చూస్తుంటే ఏదో సస్పెన్స్ అయితే ఉంది. ఆ భరతనాట్యం టైటిల్కి సంబంధించి ఏదో హైడ్ చేయడానికి అయితే ట్రై చేశారు కదా, అసలు ఏంటి భరతనాట్యం? భరతనాట్యం ఇస్ కంటెంట్, అది రివీల్ చేయొద్దు, అదే సర్ప్రైజ్ ఎలిమెంట్. ఓ సినిమా చూసి మేము తెలుసుకోవాలి. సినిమా చూస్తే తెలుసు. మామూలుగా ఇప్పుడు ఆడియన్స్ అయితే చిన్న సినిమా పెద్ద సినిమా అని చూడట్లేదు, సినిమా కంటెంట్ అయితే చూస్తున్నారు. మరి అటువంటి మంచి కంటెంట్ మీ సినిమాలో ఉందంటారా? ఎస్ అండి, భరతనాట్యం ప్యూర్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, ప్యూర్ ఫన్ అన్నమాట. ఓకే, మనం ఏం ఆలోచించకుండా థియేటర్కి వెళ్ళి చూసి నవ్వుకొని వచ్చచ్చు. సింపుల్ ఫిలిం. ఓకే, సో మీ రోల్ ఎలా ఉంటుంది అందులో? నా రోల్ అందరికీ రిలేటబుల్గా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి, ప్రతి ఒక్కరు చూస్తున్న లైఫే ఉంటుంది. అది కామికల్ వేలో చూపిస్తాం అనమాట. అంటే చెప్పుకోలేని సిచ్యువేషన్స్ ఉంటే అవి మనం క్లియర్గా కామెడీ రూపంలో చూపిస్తాం. ఓకే, సో ఆప్కా రోల్ కైసే? My role is like అమ్మాయి ఏజ్ అయిపోయిందా, లైక్ అయిపోయిందా नहीं what एक certain एज के बाद family forced her like शादी, future, kids and all, तो it's related. ट्रेलर में भी हिंदी बात कर रहे हैं, तेलुगु? हाँ नहीं, ये जो मूवी है इसमें लड़की हिंदी और तेलुगु दोनों बोलती है. शी इज from North Indian like family, belongs to like yeah. डायरेक्टर एक्सप्लेन कर दिया ना आपको, स्टोरी हिंदी में कर दिया तेलुगु में कर दिया? डायरेक्टर ने नहीं, मुझे सूर्या ने स्टोरी सुनाया था. डायरेक्टर ने नहीं, उन्होंने थोड़ा बहुत तेलुगु में एक्सप्लेन किया था. या సో ఈ డైరెక్టర్ వచ్చేసరికి దొరసాని మూవీ, అంతకుముందు సూపర్ హిట్ సినిమా తీశారు. సో ఆ సినిమా సెకండ్ మూవీ ఇది భరతనాట్యం. అవునవును. సో మీతో తీయడానికి గల కారణం ఏంటి? అంటే ఆయన చాలా మంచి డైరెక్టర్ చెప్పాలంటే. సో నేను కథ రాసుకున్నప్పుడు, కథ రాసుకొని ఆయనే తీస్తే బాగుంటుంది, ఆయనకు చెప్తే బాగుంటుంది అని ఒకసారి వెళ్ళి కలిసి ఇలా చెప్పాను. ఫస్ట్ సిట్టింగ్లోనే ఆయనకు నచ్చింది. కథను నమ్మి నువ్వు చేస్తే ఇలా వర్కౌట్ అవ్వచ్చు అని చెప్పి ప్రాజెక్ట్ సెట్ అయింది. స్టోరీ మీరే రాశారన్నమాట? అవునండి. సో డైరెక్షన్ ఎందుకు చేయలేదు? మరి స్టోరీ ఆల్మోస్ట్ రాసేస్తారు కదా, డైరెక్షన్ కూడా ఇంట్రెస్ట్ ఉండే ఉంటుంది మీకు? అంటే డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉండే, బట్ రైటింగ్ ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. సో నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు బేసిక్గా, ఓపెన్గా చెప్పాలంటే. మేబీ షార్ట్ ఫిల్మ్స్ అవి ఇవి తీసుంటావు, బట్ నాకు కొంచెం ప్రొఫెషనల్ డైరెక్టర్ అవుతే మహేంద్ర గారి దగ్గర చాలా నేర్చుకోవచ్చు అన్నట్టుగా. బట్ ఇప్పుడు డైరెక్షన్ చేద్దామని ఏం లేదు. మేబీ ఇన్ ద ఫ్యూచర్ ఐ డోంట్ నో, బట్ మహేంద్ర గారు చేస్తేనే బాగుంటుంది అని చెప్పి ఈ ఫిల్మ్. ఈ స్టోరీ మహేంద్ర గారికి చెప్పగానే ఆయన ఫస్ట్ రియాక్షన్ ఏంటి అసలు? బాగుంది సూర్య, చేద్దాం, ఎలా మరి అన్నాడు. యా, హీ వాజ్ ఎక్సైటెడ్. ఇక్కడ మనకి గరాజ్ కేఫే అని ఉంటుంది శ్రీనగర్ కాలనీలో. సో ఇలా కాల్ చేసి, అన్న ఒక స్టోరీ ఉంది వింటారా, జస్ట్ టైం ఉందా అంటే, రేపు వచ్చి 11 o'clock అలా విందాము అని చెప్పారు. సో వెళ్ళి కూర్చొని ఒక 5 hours నరేట్ చేశాను. ఇలా బేసిక్గా ఎక్కడ ఇంటరప్షన్ లేదు, 5 hours అయిపోయిందని కూడా తెలియదు. సో తర్వాత కథ వినగానే చాలా బాగుంది సూర్య, ఏంటి మరి అసలు ఏంటిది అన్నట్టు అడిగారు అనమాట. సో హీ లైక్ ఇట్. సినిమా టీజర్లో చూస్తుంటే, అంటే ఇండస్ట్రీకి వచ్చిన ఒక అబ్బాయి ఎటువంటి కష్టాలు ఫేస్ చేస్తారు అన్నది ఒకటి ఉంది కదా. సో అది ఇది రియల్ కనిపిస్తుంది. మీరు అటువంటి ఫేస్ చేస్తారా కష్టాలు కానివ్వండి? నేను కూడా ఫేస్ చేశాను, అందరూ ఫేస్ చేస్తారు. నాకు తెలిసి అదే వే ఉంటుంది క్రాస్ చేయడానికి. మీరు కూడా ఫేస్ చేస్తుంటారు, పక్కన అందరూ ఫేస్ చేస్తుంటారు. అది తప్పు అనట్లేదు. సో దాంట్లో నుంచే పుట్టిన కథ. ఏ కథ అయినా లైఫ్లో నుంచి పుడుతుంది, ఈ కథ కూడా లైఫ్లో నుంచి పుట్టింది. ఈ సినిమాకు తిని ఎలా అప్రోచ్ అయ్యారు హీరోయిన్? అంటే తిని చేయాలి అని చెప్పేసి. అంటే తను ఆడిషన్కి వచ్చింది. ఓకే, ఆడిషన్కి వచ్చింది. ఎవరి ద్వారా? 3 days audition. 3 days पहले ऑडिशन और हाँ
ए मूवी के पहला ऑडिशन और किसी मूवी को दे दिया पहले? पहले भी ऑडिशन करी. हाँ, few audition I have done. This is my third audition, yeah. ओके. हाँ. मूवी होने के बाद पूरा तेलुगु सीखने के लिए ट्राई किया? నాకు తెలుగు అర్థమైంది. ఇఫ్ యూ స్పీక్ తెలుగు నా ఐ కెన్ అండర్స్టాండ్ తెలుగు. और पहले से बताए तो हम भी तेलुगु में बात कर रहे थे. పాటలు కూడా నేర్చుకుంటున్నా తెలుగు పాట. తెలుగు పాటలు ఓ వన్ లైన్. జాము రాత్రి జాబెలమ్మ జోలి పాడినా ఇలా. बस आई नो दिस लाइन ओनली. बहुत अच्छा गाना. हाँ, अच्छा गाया, थैंक यू. सिंगिंग इंटरेस्ट आपका फ्यूचर में? देखेंगे बट एक्टिंग నాకు ఓన్లీ యాక్టింగ్ ఇష్టం రైట్ నౌ తో. సో ఇద్దరికైనా కానీ ఇండస్ట్రీకి రావాలని హీరో అవ్వాలని ఎందుకు అనిపించింది? అంటే నేను ఎప్పుడు అనుకోలేదు హీరో అవుతానని. ఫిలిమ్స్లో ఉండాలని అనుకున్నాను, బట్ అనుకోకుండా హీరో అయ్యాను. హీరో అంటే యాక్టర్ అయ్యాను. యాక్టర్ అవుదాం అనుకున్నాను. హీరో అంటే పెద్ద రెస్పాన్సిబిలిటీ అది ఇది ఉంటుంది, లేదండి చిన్న పర్ఫార్మర్గా ప్రూవ్ చేసుకుందాం అనుకున్నాను. సినిమాలో చూసుకుంటే టీజర్లో వైవా హర్ష గారు అండ్ అజయ్ ఘోష్ గారు చాలా మంచి మంచి ఆర్టిస్టులను పెట్టి సినిమా తీయడం చూసాము. సో ఎలా ఉంది వాళ్ళతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. లైక్ ఎవ్రీ బడీ దగ్గర అందరి దగ్గర చాలా నేర్చుకున్నాను నేను. అజయ్ ఘోష్ దగ్గర కానీ ఆయన అయితే చాలా సీనియర్ లాగా, లైక్ ఒక పెద్ద మనిషి లాగా నాకు చాలా గైడ్ చేశారు. ఏయ్ అంటారు, బట్ ఫన్ ఉంటుంది. ఏం సార్ ఏమన్నా నేను అని జోక్ చేస్తాను. హర్షవర్ధన్ గారితో కూడా మూమెంట్స్ ఉన్నాయి. ఆయన మా పక్కనే కూర్చొని మాతోనే తింటూ మాతోనే జోక్స్ వేసుకుంటూ. అండ్ వైవా హర్ష ఉన్నాడు. వైవా హర్ష ఇస్ లైక్ అమేజింగ్ యాక్టర్. ఆయన స్పీడ్ తట్టుకోవడం కష్టం, బట్ చాలా కంఫర్ట్ ఇచ్చాడు. ఆయన చూస్తుంటే డబల్ చేయాలనిపిస్తుంది మాకు కూడా. గంగవ్వ ఉంది. గంగవ్వ ఇస్ మీకు తెలిసిందే, ఆమె ఉండే అవరా వేరు. సో చాలా మంది ఉన్నారు. టెంపర్ వంశీ ఉన్నాడు, టార్జాన్, మహేష్ అని, శివనారాయణ గారు ఉన్నారు. ఎవ్రీబడి లాట్ ఆఫ్ పీపుల్, అందరి దగ్గర అందరూ ఆ స్పేస్ ఇచ్చారు. నాకు కొత్త వాడిని అని ఏం చూడలేదు, ఎంకరేజ్ చేశారు బాగా. సినిమా బడ్జెట్ అంతా 5 కోట్లు పెట్టారా? 5 crores? అది చెప్పొద్దా? టీజర్లో అడుగుతారు కదా, అదే అడిగాను నేను. టీజర్లో అడుగుతారా? చేసేవచ్చు. నా రెమ్యునరేషన్ అయితే ఇంక్లూడ్ చేయలేదు. ఓకే. సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనేది ఒకటి ఈజీగా జరుగుతూ ఉంటుంది. అంటే వీడేంటి హీరో అలా చెప్పేసి. సో మిమ్మల్ని చూడగానే అంటే ఒకవేళ ఈ జనాల్లోకి బాగా వెళ్ళి ఇంప్రెస్ చేస్తే వీడేంటి హీరో అలా వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? వాటిని ఎలా ఫేస్ చేస్తాను? ఇంకా ఎందుకు ఉండవండి, ఎవరికైనా ఉంటాయి, కానీ అది పాజిటివ్గా తీసుకోవాలి. ఎవరైనా అంటుంటారు, చెట్టు ఎక్కుతుంటే కింద పడతావురా అని అంటుంటారు, బట్ ఎక్కాల్సిందే, మనకు తప్పదు, ముందుకు వెళ్ళాల్సిందే. సో బీ పాజిటివ్, టేక్ ఇట్. మిమ్మల్ని అడ్మైర్ చేసే వాళ్ళు ఉన్నారు, తిట్టే వాళ్ళు ఉంటారు, బట్ యూ విల్ లెర్న్ సంథింగ్. నో, విల్ గో ఫార్వర్డ్. నెగిటివ్గా తీసుకుంటే యూ విల్ గో బ్యాక్వర్డ్. సోషల్ మీడియా ఫాలో అవుతారా? మీమ్స్ బాగా చూస్తూ ఉంటారా? చూస్తాను, కొంచెం తక్కువనే, బట్ యా ఓకే. యా అంటే మామూలుగా సినిమా అనేది సోషల్ మీడియా బాగా వెళ్తే సినిమాకి మంచి హైప్ ఉంటుంది. అవునవును. సో అలా సెండ్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ప్రమోషన్స్ ఏ విధంగా చేస్తారు? ట్రై చేస్తున్నాం అండి. ఇప్పుడు లాట్ ఆఫ్ కంటెంట్ కదా, ఇప్పుడు చాలా కంటెంట్ వస్తుంది. ఇప్పుడు మా ఫిలిం స్టాండ్ అవ్వాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్, బట్ మాకున్న పరిధిలో మేము ట్రై చేస్తున్నాం. కొత్త ప్రొడ్యూసర్స్ చాలా సపోర్టివ్. సో వాళ్ళు కూడా సపోర్ట్ చేసి నువ్వేం చెప్తే అది చేద్దాం సూర్య, మీరేం చెప్తే అది చేద్దాం డైరెక్టర్ గారు అని చెప్పేసి దే ఆర్ ఆల్సో పుషింగ్ అస్. సో మేమైతే ట్రై చేస్తున్నాం అండి ది బెస్ట్. सिनेमा में रोमांस अच्छे होते हैं, थोड़ा होता है? हाँ, इस मूवी में है थोड़ा एकदम लाइक सर ने बोल కొంచెం ఉంది, చాలా కొంచెం ఉంది. सर ने मुझे बोला मीनाक्षी इट्स so this character is like this and we need this కొంచెం romance also. So I said yes, okay. అంటే వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? బోల్డ్ సీన్స్, లిప్ లాక్ సీన్స్? I have no problem. Like if someone want to do, it's their choice only. ओके. तेलुगु में बहुत हीरोइंस है ना, आपका फेवरेट हीरोइन कौन है? Sai Pallavi. साई पल्लवी. क्यों? Her eyes, her hair, acting, dance, super. ओके. और फेवरेट मूवी? Favorite movie तो
చాలా ఉంది. లైక్ అభి రీసెంట్లీ సెలార్ మూవీ చూసావు. అండ్ ఐ లైక్ ఓల్డ్ టైమ్స్ మూవీ లైక్ ब्रह्मानंद सर मूवी. So he did so much comedy, right? Like एक सीन था उसमें वो सो जाते हैं, वो उनको बोलते हैं क्या कि आप सपने में चले गए और ही इज लाइक ओके, उसके बाद वो कुछ भी कर देते, कोई आता है ना. हाँ वो मूवी लाइक हिंदी में डब देखा है मैंने, तो नाम अलग होता है, बट ओ माय गॉड सुपर कॉमेडी. सो एक वो रामचरण के साथ मूवी थी जिसमें वो सीन बनाते हैं, तो मुझे वो वाली मूवीज ज्यादा पसंद है. नाम हिंदी में थोड़ा वेरे नेम्स होती हिंदी डबिंग लो, बट लाइक आई लाइक दैट काइंड ऑफ मूवीज. సో సినిమా ఎప్పుడు రిలీజ్ అవబోతుంది? April 5th. ఏప్రిల్ 5th. మామూలుగా ఏప్రిల్ 5th ఈ నెల 22 నుంచి ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది. ఆ తర్వాత ఎలక్షన్స్ కూడా ఉండబోతున్నాయి. ఈ హడావిడిలో అసలే చిన్న సినిమా, మరి ప్రేక్షకులు చూస్తారనుకుంటున్నారా? ఏం జరగచ్చు అంటారు? ఏమని జరగచ్చండి, కొత్త వాళ్ళకైతే కష్టమే, బట్ మేము గ్యారంటీ ఇస్తున్నాం ఫుల్ ఎంటర్టైనర్ అని. సో వి థాట్ April 5th విల్ బి అ గుడ్ డేట్ ఫర్ ఫిల్మ్స్. అంటే ఇప్పుడే ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ వస్తున్నాయి, అంత టైం మ్యాచ్ చూడరు, అంత టైం ఎలక్షన్స్లో స్పెండ్ చేయరు. సో ఏదైనా ఫన్ ఫిల్మ్ చూద్దాం అనుకున్న వాళ్ళకి దిస్ ఇస్ అ ఫిల్మ్.